అందరికీ నమస్కారం అండి. జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన 'నానమ్మ' అనే కథను విందామా? రాజశేఖరం అతని భార్య రమ కొడుకుని, కూతుర్ని అల్లారముద్దుగా పెంచుకుంటున్నారు. డబ్బుకి కొదవ లేకపోవడంతో పిల్లలిద్దరిని ఉన్నత చదువులు చదివించారు. పిల్లల చదువులు, వాళ్ళకి కావలసినవన్నీ కొనడం దగ్గర నుంచి ఇల్లు నడపడం వరకు రమ చూసుకునేది. రాజశేఖరం ఉదయం ఆఫీస్కి వెళ్తే రాత్రికి గాని వచ్చేవాడు కాదు. అతని ఆఫీస్ పనితో అంత బిజీగా ఉండేవాడు. పిల్లల చదువు అయిపోయింది. ఉద్యోగాలు కూడా వచ్చాయి. అమ్మాయి బెంగుళూరులోనూ, అబ్బాయి చెన్నైలోనూ ఉన్నారు. ఏమండి, ముందు అమ్మాయి పెళ్లి చేసేద్దామండి. ఆడపిల్ల పరాయి ఊరిలో ఉద్యోగం. ఆ పెళ్లి కాస్త చేసేస్తే అల్లుడు కూతురు కలిసి ఎక్కడున్నా భయం లేదు. ఏమంటారు అంది భోజనం చేస్తున్న భర్త రాజశేఖరంతో రమ. ఇతన బెంగుళూరులో మంచి పని చేస్తున్న అబ్బాయి అయితే మంచిది. చూద్దాం, బెంగుళూరులో మా స్నేహితులకి చెప్పించాను. కుదిరితే ఈ ఏడాది చేసేద్దాం అన్నాడు రాజశేఖరం. అమ్మాయి గురించి పెద్దగా బెంగ లేదే నాకు. మన అబ్బాయి గురించే బెంగ. మనం పెళ్లి చేసేదాకా ఉంటాడా, లేకపోతే ఎవరినైనా తెచ్చి ఇదిగో మీ కోడలు అని అంటాడా అని భయంగా ఉంది అన్నాడు మళ్ళీ రాజశేఖరం. చీపాడు, బంగారం లాంటి కొడుకు గురించి ఏమిటండి ఈ మాటలు? వాడికి అన్ని మీ బుద్ధులే. రాముడు లాంటి వాడు అంది రమ భర్త బుగ్గగిల్లుతూ. అవుననుకో, రోజులు మారిపోయాయి. మనం బంగారం మంచిది అయినా బయట ఆకర్షణ గురించి చెప్పలేము అంటూ లేచాడు. విచిత్రం, కూతురికి కొడుక్కి ఇద్దరి ఉద్యోగాలు హైదరాబాద్లోనే ట్రాన్స్ఫర్ అయ్యాయి. రాజశేఖరం దంపతుల ఆనందానికి అంతులేదు. అమ్మయ్య, పిల్లలిద్దరూ తమ దగ్గరికి వచ్చేశారు. తమ రిటైర్ అవుతున్న సమయంకి అనుకున్నాడు రాజశేఖరం. రిటైర్ పార్టీలో తండ్రిని పొగుడుతూ ఆయన ఆఫీస్ వాళ్ళు మాట్లాడటం విని పిల్లలిద్దరూ తండ్రితో, నాన్న, మీకు మంచి ఫాలోయింగ్ ఉందే అన్నారు. మరి ఏమనుకున్నారు? మనం ఉద్యోగం నిజాయితీతో చేస్తే మంచి పేరు అదే వస్తుంది. మీరు కూడా మీ ఉద్యోగాలలో నిజాయితీతో ఉండండి. అదే మనకి శ్రీరామ రక్ష అన్నాడు. రిటైర్ అయిన 2 నెలల్లోనే కూతురు సుమకి పెళ్లి ఘనంగా చేశాడు. అల్లుడు ఉద్యోగం విశాఖపట్నం అవడంతో పెళ్ళానికి కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇహ మిగిలింది మన ముగ్గురం రా అన్నాడు కొడుకుతో. ఇహ వీడికి కూడా ఒక సంబంధం చూసి హైదరాబాద్లో ఉండేటట్లుగా చూడండి అంది రాజశేఖరం భార్య. నాన్న, మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే అమ్మాయి వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడడానికి వస్తాము అంటున్నారు. మీరు ఎప్పుడు రమ్మంటారు అన్నాడు కొడుకు శ్రీకాంత్. ఈ మాట విని తల్లిదండ్రులు ఇద్దరూ తెల్లబోయారు. అంటే నీ సంబంధం నువ్వే వెతుకున్నావా? ఇంతకీ వాళ్ళు మనవాళ్లేనా లేకపోతే అని ఆగిపోయాడు రాజశేఖరం. మనవాళ్లే డాడీ, మనకంటే నిష్టగా ఉంటారు. వాళ్ళని చూసి మీరు కూడా కొన్ని నేర్చుకోవాలి అన్నాడు శ్రీకాంత్. ఏమంటావ్ అన్నాడు భార్య వంక చూస్తూ. నేను అనేది ఏముంది, మనవాళ్లే అంటున్నాడుగా, రానియండి. మాట్లాడి వీడి పెళ్లి కూడా చేసి మనం తీర్థయాత్రలకు వెళ్దాం అంది రమ. తల్లి నుంచి క్లియరెన్స్ రాగానే వాళ్లతో మాట్లాడి ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్కి రమ్మని కబురు పెట్టేశాడు శ్రీకాంత్. శుక్రవారం నుంచి మొదలెట్టాడు. రేపు రాబోయే మామగారి వాళ్ళకి ఏ టిఫిన్ చేద్దామని తల్లితో శ్రీకాంత్. మీ నాన్న ఉప్మా చేస్తాను అంటున్నారు అంది నవ్వుతూ. చచ్చాము, నాన్న ఉప్మా తింటే సంబంధం చెడిపోతుంది. వద్దు, హోటల్ నుంచి నేను తీసుకుని వస్తానులే అన్నాడు. ఆదివారం రానే వచ్చింది. రాబోయే అతిథుల కోసం 4 రకాల టిఫిన్స్ తీసుకుని వచ్చి వంటగదిలో పెట్టాడు శ్రీకాంత్. ఎందుకైనా మంచిది అని రాజశేఖరం తమ బావమర్దిని కూడా పిలిచాడు మధ్యవర్తిగా ఉండడానికి. 9 గంటలకు 2 గవర్నమెంట్ కార్లలో అతిథులు ఇంటి ముందుకి వచ్చారు. వాళ్ళకి ఎదురెళ్ళి లోపలికి తీసుకుని వచ్చి కూర్చోపెట్టాడు. పెళ్లి కూతురు బాగానే ఉంది, అయితే నుదుటన కనిపించిన బొట్టుతో. చాదస్తం రమ లోపలి దేవుడి గది నుంచి కుంకుమ తెచ్చి పెళ్లి కూతురికి, మిగిలిన ఆడవాళ్లకి బొట్టు పెట్టింది. వేసవి కాలం ఏసీ ఆపేస్తే ఫీల్ అయినట్టుగా మొహం పెట్టి శ్రీకాంత్ వైపు చూస్తుంది పెళ్లి కూతురు రమ్య. ఈ కాలం పిల్లలు నీలాగా పెద్ద బొట్టులు పెట్టుకోరు రమ్మా. చిన్న బొట్టులో కూడా బాగానే ఉంది అమ్మాయి అని సర్ది చెప్పాడు రాజశేఖరం. నా పేరు సుబ్బారావు. నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ని. మా అమ్మాయి, మీ అబ్బాయి ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారట. ఇద్దరు ఇష్టపడ్డారు. మరి మీరు మిగిలిన విషయాలు మాట్లాడితే మాకు ఓకే అనుకుంటే ఓకే అనుకుందాం అన్నాడు నవ్వుతూ పెళ్లి కూతురు తండ్రి. ముందు టిఫిన్ కానివ్వండి, మిగతా విషయాలు పెద్దగా ఏమీ లేవు అన్నాడు రాజశేఖరం. హోటల్ నుంచి తెప్పించినట్టున్నారు. నేను హోటల్ ఫుడ్ తినను. మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అంటూ బయటకి వెళ్ళి 2 డ్రైవర్స్ని టిఫిన్ తినడానికి రమ్మని పిలిచాడు సుబ్బారావు. ఆయనతో పాటు బయటికి వచ్చిన రాజశేఖరం, మీకు డ్రైవింగ్ రాదా అన్నాడు. నాకు డ్రైవ్ చేసే అవసరం ఏముందండి?
గవర్నమెంట్ కార్‌తో పాటు డ్రైవర్‌ని ఇచ్చింది అన్నాడు కొద్దిగా గర్వంగా సుబ్బారావు. మరి రేపు రిటైర్ అయితే ఈ కారు ఉండదు, డ్రైవర్ ఉండడు కదా! అప్పుడు ఆటోలోనే గతి. అందుకే నేను సర్వీస్‌లో ఉండగానే అదిగో మా మామిడి చెట్టు కింద ఉన్న ఇన్నోవా కొనుక్కొని డ్రైవింగ్ నేర్చుకున్నాను అన్నాడు రాజశేఖరం. దెబ్బ కొట్టడం ఈయనకి వచ్చు అనుకొని సుబ్బారావు లోపలికి వచ్చి కూర్చొని కట్న కానుకలు ఏమీ లేవని తెలుసుకొని తాంబూలాలు పుచ్చుకొని త్వరలో ముహూర్తం పెట్టి తెలియచేస్తాను అని వెళ్ళిపోయారు సుబ్బారావు అతని సమూహం. పెళ్లి కూతురు కాపురం చేస్తుందా సవ్యంగా అన్నాడు రాత్రి భార్యతో రాజశేఖరం. మనం అడ్డం తగలకుండా ఉంటే వాళ్లే సవ్యంగా ఉంటారు. ఒకరికొకరు కావాలి అని చేసుకుంటున్నారుగా అంది రమ. పెళ్లి జరగడం ఏడాది దాటిన తర్వాత కొడుకు పుట్టడం జరిగిపోయింది. కోడలు ఎక్కడ మాట్లాడకుండా అత్తగారికి చేతనైనంత సాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినంత వరకు మనవణ్ణి చూసుకునే పని రాజశేఖరంది, రమది. ఇట్టే 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు శ్రీకాంత్ తనకి రమ్యకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయిందని, కొద్ది రోజులు అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు. తల్లిదండ్రులు ఉన్న చోట నుంచి కదలం అనడంతో శ్రీకాంత్, రమ్య కొడుకు వేణుని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు. ఒక్కసారిగా ఇల్లు బోసిపోవడం, అలవాటైన మనవడు తల్లిదండ్రులతో వెళ్ళిపోవడంతో లోలోపల బెంగతో రాజశేఖరం ఒకరోజు తెల్లారినా నివ్వలేదు. రమ గొళ్ళుమని కొడుకు కూతుర్ని ఫోన్ చేసింది. సాయంత్రంకి చుట్టాలందరూ చేరుకొని పని కానిచ్చారు. అద్దెకివ్వబడును బోర్డు గేటుకు తగిలించి తల్లిని తనతో పాటు ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోయాడు శ్రీకాంత్. ఏమిటమ్మా ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఆ భక్తి టీవీ అంత పెద్ద సౌండ్ పెడతావు? కొద్దిగా మెల్లగా పెట్టుకో అన్నాడు విసుగ్గా శ్రీకాంత్. నేను ఈ మూల గదిలో కూర్చొని వింటున్నా, నీకు వినిపిస్తుందా? నాకు సరిగ్గా వినిపించడం లేదు అంది తల్లి. నెలలు గడుస్తున్నాయి. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లికి టీవీ సౌండ్ తగ్గించమనడం అలవాటైపోయింది. ఏమిటో ఆ సౌండ్, ఎవరైనా ఫోన్ చేసినప్పుడైనా మీ అత్తగారు టీవీ సౌండ్ తగ్గించరా అంటూ అమ్మ ఫోన్లో అడుగుతూ ఉంటే రమ్య ఇంతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేశావు చెప్పలేదు అంది తల్లితో. ఎక్కడ ఆ టీవీ సౌండ్తో ఫోన్లో నాకు పిచ్చెక్కుతుందో, నువ్వు ఎలా భరిస్తున్నావే తల్లి, మన ఇంట వంట లేవు ఈ పూజలు, ఏమిటో మీ అత్తగారి పిచ్చి అంటూ తల్లి మాట్లాడడం చూసి ఫోన్ కట్ చేసింది రమ్య. అత్తగారు ఎక్కడ వింటారో అని. రాత్రి భర్తకి చెప్పింది, అత్తయ్య గారి టీవీ వల్ల పిల్లాడి చదువుకి కూడా ఇబ్బంది కాబట్టి ఆవిడని వృద్ధాశ్రమంలో ఉంచితే ఆవిడకి కూడా ఫ్రీగా ఉంటుంది, ఆలోచించండి అంది. బాగుండదు, అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడు శ్రీకాంత్. రాత్రి శ్రీకాంత్కి ఆలోచనతో నిద్ర పట్టక తలనొప్పితో తెల్లవారుజామున నిద్రపోయాడు. ఆఫీస్కి వెళ్ళాక తప్పదు కాబట్టి లేచి హాల్లోకి వచ్చాడు. అమ్మ ఎప్పుడు లేచింది? అప్పుడే చాగంటి గారి స్పీచ్ వింటుంది టీవీ పెద్దగా పెట్టుకొని. అమ్మ టీవీ ఆపు, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పెట్టుకో అన్నాడు విసుగ్గా శ్రీకాంత్. లేచావరా అబ్బాయి, ఇటురా ఒకసారి అంది రమ. తల్లికి ఏమైనా కోపం వచ్చిందేమో అనుకుని ఏమిటమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇలా కూర్చో అని కొడుకుని కూర్చోమని. అబ్బాయి, నేను ఒక మాట చెప్పాలి, శాంతంగా విను. ఉదయం ఆఫీస్కి వెళ్ళి రాత్రి వస్తావు. రాగానే మళ్ళీ టీవీ ముందు కూర్చొని ఏదో సినిమా పెట్టుకుంటారు. ఇహ నాతో మాట్లాడే టైం ఉండటం లేదు. అందుకే నేను టీవీ పెట్టుకొని భక్తి ప్రోగ్రామ్స్ పెట్టుకొని కాలం గడుపుతున్నాను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేరాలి అని. నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు అంది కొడుకుతో. నీ కొడలేమైనా అందా అన్నాడు శ్రీకాంత్. పాపం, తను నా విషయంలో జోక్యం చేసుకోదు. నాకే ఈ ప్రశాంతత భరించలేక వృద్ధాశ్రమంలో అయితే నా వయసు వాళ్ళు ఉంటారు, వాళ్లతో మాట్లాడుతూ గడపవచ్చు అని అంది. నువ్వు వేరుగా అనుకోకు, నేను చెప్పినట్టుగా వృద్ధాశ్రమంకి నన్ను పంపించు అంది. అమ్మ, నాకు ఏ స్వతంత్రం లేదు. అక్కని అడిగి కానీ ఏమి నిర్ణయం తీసుకోలేను. చూద్దామని లేచి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో కొంత సమయం దొరికినప్పుడు అక్కగారికి ఫోన్ చేసి తల్లితో ప్రాబ్లం, ఆవిడ నిర్ణయం చెప్పాడు. పోనీ నీ దగ్గరికి పంపనా అని అడిగాడు. నాకు అదే ప్రాబ్లం. నేను ఎప్పుడు ఫోన్ చేసినా టీవీ చూస్తూ ఉంటుంది. తర్వాత ఫోన్ చేయమంటుంది. ఇక్కడ మా అమ్మాయి కూడా పెద్ద క్లాస్కి వచ్చింది. మమ్మల్ని కూడా టీవీ పెట్టనివ్వదు. అటువంటిది అమ్మని ఇక్కడికి తీసుకుని వచ్చి బాధ పెట్టే బదులు అమ్మ కోరినట్టుగా చేయటం మంచిది అంది అక్కగారు. సరే చూస్తాను అని చెప్పాడు శ్రీకాంత్. ఒక మంచి రోజున సత్యసాయి వృద్ధాశ్రమంలో తల్లిని చేర్పించాడు. అమ్మ, ఇప్పుడు మమ్మల్ని వదిలి ఇక్కడ ఉండటం అవసరమా అన్నాడు విచారంతో. కొన్నాళ్ళు ఈ భాగవతం కూడా చూడని, నచ్చకపోతే మన ఇల్లు ఎలాగో ఉంది అని సర్ది చెప్పింది కొడుక్కి.
స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన షూస్ విప్పుకుంటూ నానమ్మ పడుకుందా సౌండ్ లేదు అన్న కొడుకు హర్షతో నానమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది అంది రమ్య. అదేమిటి సడన్ గా, నాకు చెప్పనే లేదు అన్నాడు హర్ష. 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాల సంచి మంచం మీదకి విసిరి తన రూంలోకి వెళ్ళిపోయాడు హర్ష. ఏమైందిరా ఆ కోపం? మార్క్స్ ఇచ్చారా అంది రమ్య కొడుకు గదిలోకి వెళ్ళి. ముందు నానమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అన్నాడు ముఖం అంత ఎర్రగా చేసుకొని. ఎన్నిసార్లు చెప్పాలి, అత్త వాళ్ళ ఊరికి వెళ్ళిందని అంది. అబద్ధం చెప్పకు అమ్మా. ఈ రోజు మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఒక వృద్ధాశ్రమం చూపించడానికి తీసుకుని వెళ్లారు. అక్కడ నానమ్మ మంచం మీద పడుకొని ఉంది. నాకు కళ్ళు తిరిగిపోయాయి నానమ్మని అక్కడ చూడడంతో. అంతకు ముందు మా ప్రిన్సిపల్ చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులని ఆశ్రమంకి పంపకండి. మిమ్మల్ని చదివించి పెద్ద చేస్తే మీరు చేసే పని ఇలా ఉండకూడదు. వాళ్ళు ఉన్నంత వరకు మీరు చిన్నపిల్లలే అంది. తీరా చూస్తే మన నానమ్మే అక్కడ ఉంది అన్నాడు. చూడు, నువ్వు పెద్దవాడివి అవుతున్నావు. నానమ్మ రోజు టీవీలో ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది. నీ చదువు సాగదు. నానమ్మకి కూడా ఇక్కడ ఫ్రీగా ఉండలేకపోతున్నారు అంది రమ్య. మరి నేను కూడా స్కూల్ లేనప్పుడు అల్లరి చేస్తాను. మరి నన్ను కూడా ఆశ్రమం పంపించు, నానమ్మ దగ్గర ఉంటాను అన్నాడు హర్ష. నోరు మూసుకొని అన్నానికి రా. ఊరుకుంటే ఉంటే పెద్ద మాటలు ఎక్కువయ్యాయి అంది రమ్య. నేను రాను. నానమ్మ వస్తేనే అన్నం తింటాను. స్కూల్లో అందరికీ చెప్పేస్తాను, మా నాన్న అమ్మ మా నానమ్మని వృద్ధాశ్రమంలో పెట్టేశారు అని అన్నాడు. ఆకలి వేస్తే నువ్వే తింటావు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం భర్త శ్రీకాంత్ రాగానే జరిగింది చెప్పి, వాడు ఇంతవరకు అన్నం తినలేదు అంది. శ్రీకాంత్ కొడుకు గదిలోకి వెళ్ళి, ఏమిటి నీ మొండితనం? నేను కావాలి అని నానమ్మని పంపలేదు. రోజు ఆ టీవీ సౌండ్ పెట్టి నీ చదువుకి, నాకు, మీ అమ్మకి మనసుకి శాంతి లేకుండా చేస్తుంది. అలా అని విసుకుంటే బాధపడుతుంది అన్నాడు. మరి చిన్నప్పుడు నువ్వు నాన్న అల్లరి చేసేవాడివి అన్నావు కదా, మరి నానమ్మ నిన్ను ఎందుకు ఇంట్లో ఉంచుకుంది? నువ్వు చెప్పినట్టు నేను వినాలి, కానీ నానమ్మ చెప్పినట్లు నువ్వు వినవు అన్నాడు. నాన్న, ఈ ఇంట్లో నాతో మాట్లాడడం అంటే హోంవర్క్స్ చేసుకో, మాకులు చెప్పు లాంటి మాటలే గాని నాతో ఒక గంట కూడా ప్రేమగా మాట్లాడరు. నాన్నమ్మే నేను స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టి రాత్రి కబుర్లు చెప్పి పడుకోబెట్టేది అన్నాడు. కొడుక్కి మా మీద ఉన్న అభిప్రాయం, వాళ్ళ నానమ్మ దగ్గర పొందుతున్న ప్రేమ అర్థం చేసుకున్న శ్రీకాంత్, అవును, అమ్మ ఇంట్లో ఉంటే ఎలా ఉన్నావురా అని అడిగేది. టిఫిన్ తింటున్నప్పుడు పలక మారితే టీవీ వదిలేసి వచ్చి తల మీద తడుతూ చిరంజీవా చిరంజీవా అని దీవించేది. ఇప్పుడు ఇల్లంతా నిశ్శబ్దం. తప్పు చేశాను అనుకొని కంచంలో అన్నం కూర కలుపుకొని కొడుకు దగ్గరికి వచ్చి, రేపు ఉదయం మీ నానమ్మని తీసుకుని వచ్చేద్దాం. ఇహ ఎక్కడికి వెళ్ళదు. మనం అన్నం తిను అన్నాడు. ఎలాగో ఆదివారమే కాబట్టి కొడుకుని తీసుకుని వృద్ధాశ్రమానికి బయలుదేరుతూ ఉండగా, ఉండండి నేను వస్తాను అత్తయ్యగారిని తీసుకుని రావడానికి అంది. ఎందుకురా, నేనిక్కడ బాగానే ఉన్నాను అంది రమ కొడుకు శ్రీకాంత్తో. నువ్వు బాగున్నా మేము మీరు లేకపోతే బాగాలేము. ఇల్లంతా నిశ్శబ్దం. ఎవరి దారి వాళ్ళది అత్తయ్య అంది కోడలు రమ్య. నానమ్మ, నువ్వు రాకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతా అంటున్న మన్వడితో, ఇక్కడ ఉండటానికి నీకేమి కర్మరా తండ్రి అంది మన్వడిని దగ్గర తీసుకుంటూ. మరి నాన్న ఉండగా ఇక్కడ ఉండటానికి నీకు మాత్రం ఏమి కర్మ నానమ్మ? పద వెళ్ళిపోదాం, దారిలో హోటల్లో భోజనం చేద్దాం అని అంటున్న కొడుకుని చూసి ఆనందం వేసింది శ్రీకాంత్కి. మీ తల్లిదండ్రులకు మీరెప్పుడూ చిన్నపిల్లలే. వాళ్ళని కాపాడుకునే బాధ్యత పిల్లలదే. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.